హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఇస్తున్నాను. పూర్తి వీడియో చూస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. నా బ్యాక్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ ఇది స్టాండ్ లోన్ అపార్ట్మెంట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 3 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక యూనిట్ సేల్ అయిపోయింది. 2250 SFT 2250 SFTతో ఉన్న ఈ ఫ్లాట్ 5200 రూపీస్ పర్ SFT కింద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్గా మీకు లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ లొకేషన్ గురించి చెప్పుకుందాము. ఇప్పుడు ఉన్న మనం ప్రైమ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ హైతనగర్లో ఉన్నాము. హైతనగర్ బొమ్మలగుడి రోడ్ అంటారు. ఇది చూసుకున్నట్లయితే ప్రగతి నగర్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గరగా చూసుకుంటే మన ఈ ప్రాపర్టీ పక్కనే ది మాస్టర్ మైండ్స్ స్కూల్ ఉంది. దాంతోపాటు ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో మీరు చూసుకుంటే శాంతినికేతన్ స్కూల్, దాంతోపాటు రామానుజ స్కూల్ అండ్ బచ్పన్ స్కూల్, ఇవన్నీ చాలా స్కూల్స్ ఉన్నాయి. దాంతోపాటు మన ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గరగా హైతనగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్తో పాటు మీకు మదర్ డైరీ కూడా చాలా దగ్గర అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బొమ్మలగుడికి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ వస్తుంది. వెల్ నోన్ బొమ్మలగుడి అనేది ఎవరికి అడిగినా మీకు ఈజీగా వెల్ నోటెడ్ అండ్ ఈజీగా మన ఈ లొకేషన్కి వస్తాము. ఇంకోటి మన ప్రాపర్టీ ముందు ఉన్నది కమర్షియల్ రోడ్. ఇది 30 ఫీట్ రోడ్. మీకు 24/7 ఎప్పుడు చాలా బిజీ ఉన్న రోడ్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే కారు కూడా ఈజీగా మన అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయే విధంగా సౌకర్యంగా ఉంటుంది. చూడొచ్చు మన అపార్ట్మెంట్ ఎలివేషన్ స్టైల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసుకోవచ్చు. 3 బెడ్రూమ్స్ కిచెన్ హాల్తో ఉన్న ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. 3 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్లోర్కి ఒకటి ఉన్నా తీసుకోవచ్చు. ఒకటే ఫ్యామిలీలో బ్రదర్స్ ఉన్న వాళ్ళు ఫ్లోర్లో అంటే 3 బెడ్రూమ్స్ కిచెన్ హాల్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లోర్కి ఒకటి తీసుకొని ఉందామనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కార్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక కారు, బైక్స్ లోపలికి ఈజీగా వెళ్ళే విధంగా యాంపుల్ కార్ పార్కింగ్ చూసుకోవచ్చు. మంచి హిల్ టాప్లో ఉంది. మీకు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఈ యొక్క అపార్ట్మెంట్లో ఏమంటే తీసుకున్న వాళ్ళకి ఇంకుడు గుంత కూడా ఇచ్చారు. మనకి వాటర్ హార్వెస్టింగ్ కోసం ఇంకుడు గుంత ఉంటుంది. దాంతోపాటు అక్కడ మీకు చూసుకున్నట్లయితే బోర్ ఉంది. అండ్ ఇక్కడ కృష్ణా వాటర్ స్టోర్ అయ్యే విధంగా పెద్ద సంప్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క ప్రాపర్టీలో చూసుకుంటే ఇక్కడ బయట మనకి ఒకటి చిన్నగా వాష్ ఏరియా ఇచ్చారు. బయట రాగానే కాలు కడుక్కునే విధంగా ఇచ్చారు. అండ్ చిన్నగా గార్డెనింగ్ ఇచ్చారు. అన్ని వైపులా చెట్లు ఇచ్చారు. చూసుకోవచ్చు, నీట్గా ఉంది. ఎవరైనా స్టాండర్డ్ అపార్ట్మెంట్లోనే ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఒక్కసారి రండి, చాలా బాగుంటుంది. మీకు చెప్తున్నాను కదా, కారు ఈజీగా వచ్చేస్తుంది. ఒక పెద్ద కారు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఒక SUV కారు. అండ్ దాంతోపాటు బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఒక పాయింట్ మీకు చెప్పాలి, మీకు కావాలనుకుంటే డబల్ కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఇంకో ఎక్స్ట్రా కార్కి అయితే ఎమ్యూనిటీస్లో భాగంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. 5200 SFTలో ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో ఇస్తున్నారు. ఈ యొక్క ప్రాపర్టీకి సెట్ బ్యాక్స్ చూడండి, అన్ని వైపులా నీట్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మీకు అన్డివైడెడ్ షేర్ కింద మీరు 81 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక ఫ్లాట్ తీసుకున్న ఓనర్కి, ఒక యూనిట్ తీసుకున్న ఓనర్కి 81 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. అయితే కిచెన్ నుండి మీకు గ్యాస్ పాయింట్ ఏదైతే ఉందో 2 సిలిండర్స్ ఇక్కడ బయట పెట్టుకునే విధంగా ప్రొవిజన్ పెట్టేశారు. ఇన్స్టలేషన్ అయిపోయింది. మీకు కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ మీరు చూపించడం జరిగింది. అన్ని వైపులా సెట్ బ్యాక్స్ చూపించడం జరిగింది. అండ్ ఒకసారి నేను మీకు పవర్ బ్యాకప్ కోసం ఇటువైపు మీకు జనరేటర్ ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ పవర్ బ్యాకప్ కోసం మీకు జనరేటర్ ఒకటి ఇస్తున్నారు. అది అసెంబుల్ చేస్తారు. ఇక్కడ ఇదే పొజిషన్, మీకు పొజిషన్ చూపిస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారు. ఇది ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన స్పేస్. మీకు 100% ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మనకి చూసుకుంటే ఆటో డోర్స్, ఈ లిఫ్ట్ ఉంటుంది మనకి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వైపు వెళ్ళి కవర్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఆటో డోర్స్తో ఉన్న లిఫ్ట్ చూసుకోవచ్చు. దీనికి సైడ్కి కంప్లీట్ గ్రనైట్ ఇచ్చారు. మీకు పని మనిషి మేడ్ కోసం ఒక చిన్న రూమ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ
అంటే వాచ్మెన్ కోసం అనుకోవచ్చు. ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఒకటి ఇచ్చారు అండ్ విజిటర్స్ ఎవరన్నా వచ్చే వాళ్ళ కోసం బయట ఒక బాత్రూమ్ ఒకటి ఇచ్చారు, అది నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మెట్లు కూడా చూసుకోవచ్చు, నీట్గా ఎక్కే విధంగా ఇచ్చారు. సైడ్కి మీకు లైన్స్ ఇచ్చారు స్కిడ్ అవ్వకుండా. ఈ యొక్క అపార్ట్మెంట్ ఏంటంటే టోటల్ స్క్వేర్ యార్డ్స్ 324 స్క్వేర్ యార్డ్స్, 81 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను 2250 ఎస్ఎఫ్టీ, 5200 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కింద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది, చూసుకోవచ్చు 8 ఫీట్ బాల్కనీ. ఇది మీరు రెండు వైపులా చూసుకుంటే మీకు గ్లాస్ ఫిట్టింగ్తో మీరు చూడొచ్చు, రెండు వైపులా టఫ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్తో చూసుకోవచ్చు. పైన మీకు జిందాల్ రైలింగ్ సంబంధించిన ఎస్ఎస్ చూసుకోవచ్చు ఫ్రేమ్లో. మీరు చూసుకుంటే ఫ్లోరింగ్ కూడా ప్యూర్ గ్రానైట్ చూసుకోవచ్చు, టఫ్ అండ్ గ్రానైట్ చూసుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళి చూసుకుందాము. ఇక్కడ మెయిన్ నార్త్కి ఒక పెద్ద డోర్ వచ్చే విధంగా ఇచ్చారు. 7x4 సైజెస్లో పెద్ద డోర్ వస్తుంది మనకి. ఇది డోర్ ఫ్రేము, బీటీ టేక్ డోర్ సంబంధించిన ఫ్రేమ్ చూసుకోవచ్చు. ఈ చౌకట్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది బిల్డర్ గారు, చూసుకోవచ్చు. ఈ యొక్క ప్రాపర్టీ కనుక చూసుకుంటే 2250 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. 81 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. అండ్ చూసుకున్నట్లయితే ఇది ఒక గెస్ట్ రూమ్కి కింద కన్సిడర్ చేసుకోవచ్చు. చిన్న పార్టీషన్ వేసేస్తే మనకు ఒక గెస్ట్ రూమ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇది పెద్ద హాలు, స్పేషియస్ హాల్. చూడండి, ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపడే అపార్ట్మెంట్లో ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఉన్న లొకేషన్ ప్రైమ్ లొకేషన్ హైత్ నగర్లో, ప్రగతి నగర్లో ఉన్నాము. ప్రాపర్టీ ముందు మనకి మళ్ళీ చెప్తున్నాను 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఒక మంచి కాలనీ అసోసియేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైడ్ విజిట్ చేయండి. ఇది ఓపెన్ కిచెన్ చూడండి, చాలా స్పేషియస్ ఓపెన్ కిచెన్. దీనికి వచ్చేసి మీకు ఇక్కడ సింక్ ఏర్పాటు చేశారు. సింక్తో పాటు మంచి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో ఏర్పాటు చేశారు. మన కిచెన్లో కూడా ఎక్సలెంట్ వర్క్ చేశారు. మీకు గ్రనైట్తో కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చేశారు, గ్యాస్ ఫిట్టింగ్ సంబంధించింది ఇన్బుల్ట్ ప్రొవిజన్ ఉంది. మీకు బయట మీకు ఫస్ట్ చెప్పాను కదా, గ్యాస్ అనేది కింద పెట్టుకునేటట్టు ఒక్క ఫ్లాట్కి 2 సిలిండర్స్ బయట మనము ఏర్పాటు చేసుకునే విధంగా ఉంది. దాంతోపాటు కిచెన్ పక్కన ఇది డైనింగ్ స్పేస్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ పక్కనే యూటిలిటీ స్పేస్, ఇక్కడ వాషింగ్ సంబంధించింది అంతా ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా చాలా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది బిల్డర్ గారు. చూడండి, ఇక్కడ బట్టలు అన్నీ ఇక్కడ వేసుకునే విధంగా చాలా, అంటే మీ ప్రైవేట్ ప్లేసు మీరే యూజ్ చేసుకునే విధంగా ఈ యొక్క ప్రాపర్టీని డిజైన్ చేశారు. ఈ డైనింగ్ స్పేసు కిచెన్ చూపించడం జరిగింది. ఇక్కడ దేవుడి పూజా రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో. మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4.5 to 8 ఫీట్ ఉన్న దేవుడి పూజ రూమ్ చూసుకోవచ్చు. ఇందులో ఇద్దరు కానీ ముగ్గురు కానీ కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా ఉంది. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా రండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూము. ఇక్కడ షెల్ఫ్లు చూసుకోవచ్చు మీరు, అన్ని షెల్ఫ్లు. ఇక్కడ మనకి అల్మారా వచ్చే విధంగా ఇక్కడ స్పేషియస్గా చూసుకోవచ్చు. మంచిగా సజ్జలు కూడా ఏర్పాటు చేశారు. పైన ప్రొఫైల్ లైట్స్ చూడండి ఎంత బాగుందో. అండ్ దాంతోపాటు వెంటిలేషన్ కోసము ఇక్కడ ఒక పెద్ద విండో ఇచ్చారు. ఓకే, పెద్ద విండో చూసుకోవచ్చు, బాగుంది. అండ్ ఈ విండోకి సైడ్కి మీకు బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. సైడ్కి మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు జెడ్ బ్లాక్ గ్రానైట్ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. అండ్ చూసుకుంటే ఏసీ పాయింట్కి మీకు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. డైరెక్ట్ మనం ఏసీ ఫిట్ చేసుకునే విధంగా వీళ్ళు ఇన్బిల్ట్ ఏసీకి సంబంధించిన వైరింగ్ అంతా వేయడం జరిగింది, అది మీరు నోట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూము. మీకు అప్ టు స్లాబ్ లెవెల్ కంప్లీట్ బాత్రూమ్ ఇచ్చారు. టైల్స్ ఆల్మోస్ట్ 6.5 to 7 ఫీట్ టైల్స్ చూసుకోవచ్చు. మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఏర్పాటు చేస్తారు. ఇందులో మీరు చూసుకుంటే గీజర్స్ అన్నీ ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంది. ఈవెన్ బాత్రూమ్ కూడా సైడ్కి చూసుకుంటే బ్లాక్ గ్రానైట్ సంబంధించిన మీరు ఈ స్టోన్ చూసుకోవచ్చు. సైడ్కి చాలా నీట్గా చేశారు వర్క్ కూడా. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాం కదా, మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. అంతకన్నా ముందు మీకు స్టోర్ రూమ్ చూపిస్తాను. ఇది అడిషనల్ అనుకోవచ్చు. స్టోర్ రూమ్ కూడా రైస్ బ్యాగ్స్ ఇంకేదైనా పెట్టుకునే విధంగా సౌకర్యంగా ఇచ్చారు. మన కిచెన్ సంబంధించిన అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు స్టోర్ రూమ్లో. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఎక్సలెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్లో లైట్స్ చూసుకోవచ్చు.
ఇక్కడ సజ్జతో పాటు షెల్ఫ్లు చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి మీరు మన విండో, పెద్ద విండో ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పెద్ద విండో ఉంది, చాలా నీట్గా ఉంది, బాగుంది. ఇనఫ్ షెల్ఫ్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా షెల్ఫ్లు ఆల్రెడీ చేస్తున్నాయి. ఇక మనకు కావాలనుకుంటే లైట్గా కబోర్డ్స్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్లో అదనంగా చూసుకుంటే లో రూఫ్ కూడా ఏర్పాటు చేస్తారు, చూడండి బాగుంది. 2250 SFTతో ఉన్న ఫ్లాట్ చూపిస్తున్నాను. 81 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ మనకు వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూము. ఇది కూడా మీకు స్లాబ్ లెవెల్లో మీకు కంప్లీట్ స్పేస్ ఉంది. అండ్ చూసుకుంటే 6.5 to 7 feet టైల్స్. ఇందులో కూడా మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో పాటు గీజర్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చారు. మీకు బాత్రూంలో కూడా మీకు సైడ్కి గ్రానైట్ పట్టీస్ చూసుకోవచ్చు. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను రండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మీరు చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా నీట్గా ఉంది, మంచి షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇన్బిల్ట్ ఏసీ కూడా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది, చూసుకోవచ్చు. అంటే ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఏసీ పాయింట్ ఇచ్చారు, మీకు అది నేను చూపించలేదు. ఇక్కడ మన గెస్ట్ బెడ్రూమ్లో కూడా గెస్ట్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ వాడుకునే విధంగా, లేదా ఆఫీస్ పర్పస్ కూడా వాడుకునే విధంగా సౌకర్యంగా ఉంది. నీట్గా షెల్ఫ్లు చూసుకోవచ్చు మీరు. మన గెస్ట్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమే యూస్ చేసుకోవాలి. ఈవెన్ కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే 4.5 to 7 feet to 8 feet బాత్రూమ్. ఇది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు, మంచి వెంటిలేషన్ ఉంది. ఇందులో కూడా మీకు వెస్ట్రన్ సిట్టింగే ఇస్తున్నారు. మీకు చూసుకున్నట్లయితే గీజర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన కామన్ బాత్రూమ్ పక్కనే ఒక వాష్ బేసిన్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈ సైడ్కి వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేస్తారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు ఏసీ పాయింట్ ఒకటి చూపిస్తాను రండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ ఏసీ పాయింట్ మీకు చూపించలేదు, ఇక్కడ ఏసీ పాయింట్ ఇన్బిల్ట్ అయిపోయింది. డైరెక్ట్ ఫిట్టింగ్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది. ఇది ఒక్కటి కవర్ చేసాము. ఇది మన ఛానల్లో ప్రతిదీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సీరియస్ బయర్స్ ఎవరైనా స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. ఈ నార్త్ ఫేస్ ప్రాపర్టీకి మనకి ఇది ఈస్ట్ వైపు ఒక గల్లీ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 3 to 3.5 feet గల్లీ తీసుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్ కూడా వాస్తు ప్రకారంగా మీకు డోర్ వచ్చే విధంగా చౌకోట్ చూసుకోవచ్చు. అండ్ అదనంగా మీకు ఈస్ట్ వైపు అంటే వాష్ యూటిలిటీ స్పేస్ లాగా వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. మేడ్ పని మనిషి వాళ్ళు బయటనే ఇక్కడ బాసన్ లేదని ఉంటే కడిగి వెళ్ళిపోయే విధంగా ఇక్కడ ఒకటి అయితే ఎక్స్ట్రాగా ఇంకొక యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. అండ్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇక్కడ సౌకర్యంగా ఉంది. అన్ని వైపులా నీట్ వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు రండి, ఈ ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. లొకేషన్ వైజ్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ చాలా దగ్గరగా అవుతుంది. హయత్ నగర్ ఇప్పుడు రాబోయే మెట్రో స్టేషన్ కూడా హయత్ నగర్కి దగ్గర వస్తుంది. అండ్ మీరు చూసుకుంటే హయత్ నగర్ బస్ స్టాప్ కావచ్చు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పినట్టు మీకు కాలేజెస్, స్కూల్స్ అన్నీ ఉన్న లొకేషన్లో మీకు 100% సెక్యూర్డ్ కాలనీలో మీకు ప్రాపర్టీ తీసుకొచ్చాను. మీకు 5,200 రూపాయలు అనేది ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది. ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు. స్పెషల్లీ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్కి ఈ యొక్క ఫ్లాట్, ఈ యొక్క అపార్ట్మెంట్, ఈ యొక్క ప్రాపర్టీ మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సింది కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.